ఈ ధ్యాన సాధన అనేది ఏ మతానికో, సంప్రదాయానికో లేక విశ్వాసానికో సంబంధించింది కాదు. ఇది ఆ అత్యున్నత జ్ఞానానికి తిరిగి వెళ్ళాలనే జ్ఞాపకానికి సంబంధించిన ఒక విశ్వజనీన చర్య. అక్కడ హృదయాలన్నీ కలుసుకుంటాయి. మీరు మృదువుగా కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా శాంతి, సామరస్యం అనే చిత్తశుద్ధితో కూడిన ధ్యేయంతో కూర్చుంటే మనం మనకంటే ఉన్నతమైన దానిలో పాల్గొంటాం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్ని నిర్ధారించింది. దీనికి ప్రత్యేకమైన శిక్షణ ఏమీ అవసరం లేదు. ప్రత్యేకమైన భంగిమ లేదు. ఏ మతానికి చెంది ఉండనవసరం లేదు. మీకు స్వయంగా అర్థమైనది, మీ సాంప్రదాయానికి సంబంధించిన దేనితో మీరు అనునాదిస్తారో దానిపైన ధ్యానం చేయండి. మీరు హిందువు అయితే దివ్యజ్యోతి పైన ధ్యానం చేయండి. మీరు ముస్లిం అయితే నూరే ఇలాహీ అంటే దైవం యొక్క కాంతి పైన ధ్యానం చేయండి. మీరు క్రిస్టియన్ అయితే దివ్య కాంతి లేక జీసస్ క్రైస్తు ప్రేమ పైన ధ్యానం చేయండి. మీరు వేరే మార్గానికి చెందినవారైతే మీకు తెలిసిన దివ్య ఉనికిపై ధ్యానం చేయండి. మీరు ఏ దేవుడిని నమ్మని వారైనా కూడా పర్వాలేదు. మీ హృదయంలో ఉన్న ప్రేమ పైన ధ్యానం చేయండి. కనీసం 5 నిమిషాలు ధ్యానం చేసినా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రపంచానికి కాపోయినా మీకైనా సరే మీ అందరినీ ఇందులో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాను. The best love to all.